తనూజ గెలిచింది కదరా అని ప్లీజ్ దయచేసి అది అడగండి. అంతే ఉన్న 2 వీక్స్ అయినా సరే ఆమెకే సపోర్ట్ చేస్తున్నాం, ఆమె గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రం పక్క రన్ అవుతాడు. అబ్బా ఇమానియల్ అన్న చాలా డల్ అయిపోతున్నాడు, గేమ్కి సపోర్ట్ చేస్తున్నాడు కానీ జనాల మనసులో మాత్రం లేడు. పవన్ కళ్యాణ్ వల్ల ఇప్పుడు తనూజ మెత్తపడింది. మెత్తపడిందా? అబ్బా ఆహా అదే అయిపోయిందంట. సో ఏదైతే కళ్యాణ్ మాటలు విని చాలా ఏది పడితే అది బొమ్మలాగా తయారైపోయింది. సో పాత తనూజను చూడాలి అంటున్నారు ఆడియన్స్. లేదన్న, ఒక విషయం చెప్పాలంటే ఉన్న మనసులో చాలా జనాల కన్నా ఈ అదే తనుజాను పవన్ కళ్యాణ్ చాలా బెస్ట్ అన్న. ఒక విషయం చెప్పాలంటే ఇమానియల్ ఆడుతున్నాడు అన్న, సపోర్ట్ చేస్తున్నాడు కానీ జనాల మనసులో లేడన్నా. ఇప్పుడు ఒక విషయం మనం గట్టిగా మాట్లాడుకుందాము. బన్నీ గారిని ఎవరిని కెప్టెన్ చేయమన్నారు? ఇప్పుడు వీళ్ళు ఎంత కష్టపడి కొట్టుకొని సచ్చి తిండి తిప్పలు లేకుండా ఆడి ఒర్రి 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 కష్టపడిన వాళ్ళని కెప్టెన్ అయ్యారు వీక్లీ. మరి బన్నీ గారిని ఏ విధంగా కెప్టెన్ చేశారు? దాని గురించి ఎవడో మాట్లాడే అన్న. అంటే బిగ్ బాస్ సపోర్ట్ ఉంటే కెప్టెన్ చేస్తారు, బిగ్ బాస్ సపోర్ట్ ఉంటే విన్నర్ చేస్తారు. అంటే వీళ్ళంతా గొర్రెల మంద, అంటే ఆడినోళ్ళు కొట్టుకొని సచ్చిన వాళ్ళు వీళ్ళంతా పిచ్చోళ్ళ. పాయింట్ మాట్లాడితే తనుజ కూడా బిగ్ బాస్ చాలా సపోర్ట్, లేకపోతే ఎప్పుడో బయట ఆ వరుసన బిగ్ బాస్ సపోర్ట్ ఉంటే రోజు వీక్లీ తనుజ కెప్టెన్ అయిపోయేది. నేను పక్కా చెప్తున్నా. చేసేటప్పుడు చేస్తారు, ఒకేసారి చేస్తే అందరికి డౌట్ వస్తుంది కదా. 100% బిగ్ బాస్ చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నాగార్జున గారు అన్ని తప్పులు మాట్లాడినప్పుడు అందరికి ఎందుకు సపోర్ట్, అందరితో పాటు ఆమెని చూశారు, ఆమెకి క్లాస్ స్పీకర్ ఎందుకు మాట్లాడతలా అన్న, అందరితో పాటు ఆమెకే సమానంగా న్యాయం చేశారు, ఆయన్నే గట్టిగా మాట్లాడారు, ఆమె చేసిన ప్రతి మిస్టేక్ చెప్పారు. చూసావా? నాగార్జున గారు తనూజ విషయంలో ఒక్కటి కరెక్ట్ గా నాకు చెప్పు. ఆయనకి ప్రతిసారి క్లాస్ పీకుతూనే ఉన్నారన్న. ఏదన్నా తప్పుగా మాట్లాడిన ఏదైనా చేసిన నార్మల్ గా అంటే జనాలు మళ్ళీ అంటే ఇప్పుడు బిగ్ బాస్ లోపలికి వెళ్ళి తనుజని కొట్టాలా? ఇప్పుడు మీరు మాట్లాడేది అట్లే ఉందన్న. ఇప్పుడు అందరి విధంగా న్యాయం చేస్తున్నారు, ఆమె విషయంలో కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆమె నేరాలు గోరలు ఏమన్నా మర్డర్ చేసిందా, లేకపోతే బిగ్ బాస్ వెళ్ళి కొట్టాలా ఏమన్నా? చేసినట్లు లెక్క. ఎందుకంటే జనాలు మగవాళ్ళందరూ కూడా ఇప్పుడు తనుజ 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 అంటున్నారు. ఆమెకున్న క్రేజ్ అలాంటిది. ఏం క్రేజ్? ఏడుతుంది క్రేజా? ఓరే బాబోయ్, మనిషి నాకు ఏడకుండా ఉంటారా అన్న? నాకు అర్థం కాదు. ఉంటది ఒక మనిషి ఏడవాలంటే ఆమె ఇష్టం అన్నా, ఆమె ఇష్టం, ఏడుస్తుంది. నీకు ఇష్టం ఉంటే చూడు, ఓటే లేకపోతే దొబ్బేయి, అంతే. ఇప్పుడు జనాలందరికీ ఒకటే చెప్తున్నా, ఆమె ఏడుస్తుంది, ఏమి చాదగనప్పుడు నీకు ఇష్టం ఉంటే బిగ్ బాస్ చూడు, ఆమెను సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయి, నీకు ఇష్టం లేకపోతే అసలు చూడకు, ఆమెకు ఓటు వేయకు. నీ దగ్గర కాళ్ళ దగ్గరకు వచ్చి నాకు ఓటు అని చెప్పి ఆమె బతిలాడుకోవట్లేదు. దయచేసి ఒక్కటే విషయం చెప్తున్నా. ఇప్పుడు తనుజనే కదా, ఎవరైనా సరే నీకు ఇష్టం ఉంటే ఓటేరా బాయ్, ఇష్టం లేకపోతే చూడకుండా దొబ్బాయి, అంతే. అయితే ఇప్పుడు ఇమానియల్ ఫస్ట్ నుంచి ఎలా ఆడుతున్నాడు, ఎంత సెంటిమెంట్, ఏ కామెడీ, బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా జనాలు చూస్తున్నారంటే దానికి కారణమైన వ్యక్తి ఇమానియల్ అంటున్నారు. నువ్వేమంటావు? ఒక విషయం చెప్పాలంటే ఇమానియల్ ఉన్న క్రేజ్ చాలా క్రేజ్ ఉంది. 24 గంటల కెమెరాలు కనిపించే ముందు ఇమానియల్ కనిపిస్తాడు. తనుజ అక్క సీరియల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు రాలేదు. ఎవరికి ఎక్కువ ఉంటుంది క్రేజ్? ఇమానియల్కి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అసలు ఎవడో తెలియదు మనకి. ఆయన ఫస్ట్ ఎవరో తెలీదు, నార్మల్ కామన్ మ్యాన్కి వచ్చి కష్టపడుతున్నాడు, బిగ్ బాస్లోకి వచ్చాడు. ఎవరిని టార్గెట్ చేసి తనుజ టార్గెట్ చేసి ఐపీఎల్ ఎగుస్తున్నాడు. అంత ముందు నుండి అసలు ఏమీ తెలియదు. అసలు పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే ఉన్నాడే పవన్ కళ్యాణ్ అన్నారు. ఆర్మీ పరంగా సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు 4 వీక్స్ నుండి తనుజ వల్ల లెగుస్తున్నాడు. ఇమానియల్ ఇన్ని షోస్ ద్వారా లెగుస్తున్నాడు. ఒక విషయం చెప్పనా, ఇన్ని రోజుల నుండి ఇమానియల్ కష్టపడ్డాడు. ఇదంటే జబర్దస్తే కానీ శ్రీదేవి డ్రామా ఎనీథింగ్ షోలు చేశాడు. ఎనీ టైం కనిపించేది కెమెరా ముందు ఇమానియల్. ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది అన్న. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎంత కామెడీ చేసినా, నువ్వు ఎంత ఆడినా సరే వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఓటేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఇమానియల్ ఉన్న రిలేషన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అంటే తనుజ వల్ల లేచాడు. అది మాత్రం పాయింట్. అది నేను చెప్తున్నా. ఇమానియల్ సెకండ్ ప్లేస్ లో ఉండేవాడు, 3rd ప్లేస్ 4th ప్లేస్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఆయన చేసుకుందా అన్న. పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నాడు, తనుజ వల్ల ఉంటున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. ఫ్రెండ్ పరంగా ఎవరు? అది అతని ఇష్టమా అన్న. సపోర్ట్ ఎవరు చేయాలంటే వాడు సపోర్ట్ చేస్తాడు. నాకు కుదరమంటే ఎవరి గేమ్ వాడు ఆడుకుంటాడు. అది అతని ఇష్టము. నువ్వు తనుజతో ఉండొద్దా మనం ఎవరన్నా చెప్పడానికి? ఇప్పుడు రీతు పవన్ ఉంటున్నారు, మీరు ఉండొద్దు అని చెప్పి చాలా గొడవలు పెట్టుకున్నారు. అది ఆమె లైఫ్, ఆమె ఇష్టం. ఎవరితో పెడితే ఆమెతో ఉంటుందిరా బాయ్, ఎవరితో మాట్లాడుతా, నీకు ఎందుకు అంత దొరదా, నీకు ఇష్టం లేకపోతే నువ్వు దుప్పటి ముసుకేసా పడుకో. అర్థమైందా? బయటకు వచ్చినా కూడా అదే చెప్పింది, మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాము, నువ్వెవరు నాకు చెప్పడానికి, అంతే. రీతు బయటికి వెళ్ళిపోయిన తర్వాత హౌస్ అంతా కూడా కామ్ అయిపోయింది. రీతు ఉన్నప్పుడు ఒకలాగా ఉంది, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా ఉంది. అసలు ఏంటి
దానికి కారణమైన వ్యక్తులు ఎవరున్నారు అన్న ఇప్పుడు మన జీవితాంతం సంవత్సరాలంతా బిగ్ బాస్లో ఉండాలంటే వాళ్ళకి భారమే మనకి భారమే. వాళ్ళ తిండి మనం పెట్టలేము. జనాలు ఎట్లా అంటే ఒక ఇంత టైం ఉంటుంది బిగ్ బాస్కి, ఇంత ఆడాలని చెప్పి ఉంచుతున్నారు. ఆ బయటకు రాదు మనకి కామన్ అన్న. గేమ్ ఆడాలి, జనాలు పంపించాలి, టాప్లో ఇద్దరే ఉండాలి కాబట్టి అది కామన్ అంతే. ఒకవేళ రీతు ఫ్యాన్స్ అట్టైనా సరే గేమ్ పరంగా తప్పదన్న. మనం ఎల్లకాలం బిగ్ బాస్లో ఉండాలంటే నెక్స్ట్ సీజన్ రావాలా, మళ్ళీ వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఉండాలా, కామన్ మళ్ళీ ఇంకా ఎంకరేజ్ చేయాలి అంతే. ఇంకా బర్నీ ప్లేస్ లో రీతు బయటికి రావడం కారణం లేదు. బర్నీ గారు రావాలి యాక్చువల్ గా ఆ. బయటికి.